Subscribe to Color Frames. గత 10 టెస్ట్ ఇన్నింగ్స్లో ఓపెనర్ గా రోహిత్ శర్మ చేసిన పరుగులు ఎన్నో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11. ఇది ఖచ్చితంగా టీం మేనేజ్మెంట్ కు ఆందోళన కలిగించే విషయమే. పెర్త్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో రోహిత్ ఆడలేదు. యశస్వి జైస్వాల్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ మొదటి ఇన్నింగ్స్ లో 26 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 77 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 0కు అవుట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసి రాహుల్ తో కలిసి తొలి వికెట్ కు 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీని తర్వాత ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ 11 తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్ లోనూ 3 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేశాడు. రోహిత్ 2018-19 ఆస్ట్రేలియా టూర్ లో మూడో మ్యాచ్ లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటికీ ఇదే అతని అత్యుత్తమ స్కోరు. టెస్టుల్లో రోహిత్ మిడిల్ ఆర్డర్ లో ఆడడం ఇదే చివరిసారి. ఇప్పుడు కాన్బెర్రాలో జరిగిన మ్యాచ్ లో యశస్వి, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ మరియు విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే రెండో టెస్ట్ కు గంభీర్ ఇదే బ్యాటింగ్ ఆర్డర్ ను సెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రోహిత్ గత 5 ఏళ్లుగా టెస్టుల్లో ఓపెనింగ్స్ చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో ధర్మశాలలో సెంచరీ చేసిన అతను ఆ తర్వాత 10 ఇన్నింగ్స్ల్లో ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించగలిగాడు. ఇక ఇప్పుడు యశస్వి, రాహుల్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పితే రోహిత్ మిడిల్ ఆర్డర్ లో ఫిక్స్ అయిపోవచ్చు. ఇక పింక్ బాల్ తో విరాట్ కోహ్లీ మాత్రమే సౌకర్యంగా అనిపించాడు. గత మ్యాచ్ లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ మినహా నెట్ లో ఏ బ్యాట్స్మెన్ కూడా సౌకర్యంగా కనిపించలేదు. మహమ్మద్ సిరాజ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైని త్రో డౌన్ స్పెషలిస్టులు భారత బ్యాట్స్మెన్లను చాలా ఇబ్బంది పెట్టారు. మ్యాచ్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద సమస్య ఎదురవుతుంది. సంధ్యా సమయంలో పింక్ బాల్ కు వ్యతిరేకంగా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. తొలి ప్రాక్టీస్ సెషన్ లో భారత జట్టు సాయంత్రం ప్రాక్టీస్ చేసింది. రోహిత్, పంతులు 4-5 గంటల పాటు ఫీల్డ్ లో గడిపారు. మిగిలిన జట్టు దాదాపు 4 గంటల పాటు ఫీల్డ్ లోనే ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఇక్కడ రాత్రి 8 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. కానీ రాత్రి 9 గంటల వరకు జట్టు ప్రాక్టీస్ చేసింది. అంటే పింక్ బాల్ ను ట్విన్ లైట్ లో ఆడేందుకు జట్టు సిద్ధమవుతున్నట్లు కనిపించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.